మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. చాలామంది బీపీతో బాధపడుతున్నారు కదా. ఎస్, ప్రతి ఒక్కరికి ఇంట్లో, మీ ఇంట్లో బీపీ ఎవరికి లేదా ఒక్కసారి చెప్పండి, అడగండి ఒకసారి, మిమ్మల్ని మీరు అడుక్కోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరికో ఒకరికి బీపీ ఉంటుంది. ఎస్, కానీ బీపీ ఉన్నవాళ్ళు మనము అందరము, అంటే బీపీ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ ఒకటే ఫుడ్ తింటున్నారు. ఆ విధంగా తినడం వల్ల బీపీ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుందేమో. ఆలోచించండి. అందుకోసమే అసలు బీపీ ఉన్నవాళ్ళు ఏం తినాలి, బీపీ ఉన్నవాళ్ళు ఏం అవాయిడ్ చేయాలి, ఈ విషయాలపైన మాట్లాడబోతున్నాం. మన దగ్గర ఉన్నారు చాలా సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సో మ్యామ్, యాక్చువల్గా బీపీ అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ రోజులలో. అండ్ బీపీ కూడా 120/80కి చుట్టుపక్కల సంగతి దూరం, సమ్ 200s 160 బై సమ్ 190 ఇలాంటి బీపీస్ చూస్తున్నాం చాలా మందిలో. సో ఇట్లా హై బీపీ అవ్వడానికి ఎక్కువగా కారణం ఏంటి? డెఫినెట్గా బీపీ అనగానే ప్రతి ఒక్కరికి తెలిసిన కామన్ పాయింట్ ఏంటంటే ఉప్పు తగ్గించడం. అంతే. సో సాల్ట్ ఇంటేక్ తగ్గితే బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం కొత్తగా చెప్పేది ఏంటి అంటే, బీపీ పెరిగినప్పుడు ఎందుకు డేంజర్. బీపీ పెరగడం వల్ల ఏమవుతుందంటే మన వాస్కులర్ సిస్టమ్ మీద ప్రెషర్ పడుతుంది. అండ్ రెండోది మన బ్లడ్ అనేది థిక్ అవుతూ ఉంటుంది. దాంతో క్లాట్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల క్లాట్ ఫామ్ అయినప్పుడు ఈ క్లాట్స్ అన్నవి బ్రెయిన్కి రీచ్ అయినప్పుడు అక్కడ మనకి స్ట్రోక్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ ద రీజన్ వై సంబడి షుడ్ కంట్రోల్ బీపీ. సో బీపీకి మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వాస్కులర్ హెల్త్, మన బ్లడ్ వెజల్ హెల్త్ ఎలా ఉన్నదో వెరీ ఇంపార్టెంట్. సో ఈ బ్లడ్ వెజల్ హెల్త్కి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏంటి అంటే మెగ్నీషియం. మెగ్నీషియం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ వాస్కులర్ అన్నది కన్స్ట్రిక్షన్ అయితే మనకి ప్రెషర్ పెరుగుతుంది. సో అది రిలాక్స్డ్గా ఉండాలి అంటే మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పొటాషియం వెరీ ఇంపార్టెంట్. సో పొటాషియం ఒకటి వాస్కులర్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. బీపీ అనేది కంట్రోల్ అవ్వడానికి పొటాషియం కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే బీపీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు అందరూ సోడియం తగ్గిస్తారు, కానీ మెగ్నీషియం కంటెంట్ని పెంచుకోరు. సో దాంతో పెద్ద ఉపయోగం ఏం కనిపించకపోవచ్చు. కాబట్టి ఎవరైతే బీపీతో సఫర్ అవుతున్నారో సోడియం తగ్గించడం ఎంత ఇంపార్టెంటో మెగ్నీషియంని యాడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే మనకి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్లో మెగ్నీషియం బాగుంటుంది. స్పెసిఫికల్గా పంకిన్ సీడ్స్లో మనకి మెగ్నీషియం కంటెంట్ బాగుంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో మెగ్నీషియం బాగుంటుంది. దీంతో పాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా మెగ్నీషియం బాగా దొరుకుతుంది. సో దీస్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ మెగ్నీషియం. ఒకవేళ ఇంకా డెఫిషియన్సీ ఉంటే దాన్ని మనం సప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నాట్ జస్ట్ సాల్ట్, ఇంకేం అవాయిడ్ చేయాలి అసలు వాళ్ళు? అవాయిడ్ చేయాల్సినవి వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మోకింగ్ అనేది బీపీ పెంచుతుంది. ఆల్కహాలిజం తగ్గించాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకున్నప్పుడు మనకి బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. సో కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, దీస్ ఆర్ ఎక్సలెంట్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్. సో ఇట్లాంటివి చేస్తే మన బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ బీపీ ఉన్నవాళ్ళు ఏవి అవాయిడ్ చేయాలి అని ఎంత ఫోకస్ చేస్తామో, ఏవి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అన్నది కూడా అంతే విధంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు బీపీ కనిపిస్తూ ఉన్నప్పుడు దెన్ గో అండ్ డ్రింక్ అ కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఒకటి హైడ్రేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం హైడ్రేట్ అవుతామో అప్పుడు ఆ సోడియం లెవెల్స్ అనేవి డైల్యూట్ అవుతాయి. సో అవి డైల్యూషన్ కోసం మనకి హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈ హైడ్రేషన్ మామూలు వాటర్ తీసుకోవడం కంటే కూడా కోకోనట్ వాటర్ తీసుకుంటే పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువ కోకోనట్లో. సో కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే బనానా లాంటివి కన్జ్యూమ్ చేయడం కానీ. సో మీకు హై బీపీ సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు ఇలాంటి చిట్కాలు ఫాలో అయితే మీకు బీపీ ఇన్స్టెంట్గా కంట్రోల్లోకి వస్తుంది. దెన్ యూ గో విజిట్ ఎ డాక్టర్, దెన్ దాని ప్రకారంగా మెడికేషన్ అది చేసుకోవచ్చు. కానీ వాటర్ ఇంటేక్ అనేది, కోకోనట్ వాటర్ అవైలబుల్ లేకపోయినా సరే వాటర్ తాగండి. వాటర్ హైడ్రేషన్ తక్కువైనా సరే బీపీ మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ యూ నీడ్ టు డూ వెన్ యూ సీ హై బీపీ. బట్ నిజంగా దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్లీ సెడ్. నిజంగా చెప్పాలంటే హైడ్రేషన్ తగ్గితే కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది అనడం
నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. సో చాలామంది నీళ్ళు సరిగ్గా తాగరు, చాలామంది వాళ్ళ బాడీని హైడ్రేట్ ఉంచుకోరు, అండ్ చాలామందిని చూస్తేనే వాళ్ళ లిప్స్ చూపిస్తాయి వాళ్ళు ఎంత డిహైడ్రేషన్లో ఉన్నారని. సో అయినా కానీ నీళ్ళు తాగరు. సో తాగండి, నీళ్ళు తాగడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నిజంగా దీంట్లో. అండ్ బీపీని ఇన్స్టెంట్గా కవర్ చేయడానికి 2 చిట్కలు అయితే చెప్పారు. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అది కూడా మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం ఏంటి అంటే, ఇన్స్టెంట్గా ఎవరికైనా బీపీ ఎక్కువగా చూపిస్తుంది అని అంటే ఫస్ట్ ఒక అట్టిపండు తినడము, కొబ్బరి నీళ్ళు తాగడము, 2 కలిపి అట్లా ఇట్లా కాదు, అది కానీ ఇది కానీ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. దాని తర్వాత అది కంట్రోల్లోకి వస్తుంది. దాని తర్వాత పోయి డాక్టర్ని కలవచ్చు. Yes. లేదు అంటే చాలా బీపీ హై ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అండ్ ఈ ఉప్పు కారాలు తినడం అనేది కొంచెం కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోద్ది. రైట్. సో రెగ్యులర్గా చాలా మంది ఉప్పు తగ్గించడం కొంచెం కష్టం ఫీల్ అవుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పికిల్స్ తినడం అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఊరపెట్టిన ఉసిరికాయ కానీ, ఊరపెట్టిన అల్లం కానీ ఇలాంటివి సబ్సైడ్ చేసుకోవచ్చు. Okay. అంటే ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది, సో యూజువల్గా పప్పులోకి దానిలోకి సైడ్ డిష్ లాగా పచ్చళ్ళు తింటూ ఉంటారు, లేదా పెరుగులోకి తింటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు పచ్చళ్ళ బదులు నిమ్మరసంలో ఊరపెట్టిన జింజర్ కానీ, అల్లం కానీ, రాడిష్ కానీ ఇట్లాంటివి సైడ్ డిష్, అంటే సాల్ట్ని తగ్గించడానికి రీప్లేస్ ఇట్ విత్ లెమన్. దట్స్ అ గుడ్ దట్స్ ఎ వన్. గుడ్ థింగ్. ఇది కూడా ఇంకొక చిట్కా. సో మంచి చిట్కాలు చెప్పి మీరు మమ్మల్ని హ్యాపీ చేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో బీపీని ఈ విధంగా కంట్రోల్ చేసుకోండి. అండ్ బీపీ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.